అంటే సార్ ఇప్పుడు ద వే సీఎం ఈస్ గివింగ్ స్టేట్మెంట్స్, ఇతర మినిస్టర్స్ ఇస్తున్న స్టేట్మెంట్ చూస్తే వాళ్ళ ఉద్దేశంలో ఏముందో క్లియర్గా చెప్పట్లేదు, కానీ దే ఆర్ గివింగ్ అ సిగ్నల్స్ దట్ దే విల్ గో హెడ్. అది ఇప్పుడు అది ఏమన్నా ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్కి వస్తే ప్రస్తుతం లేదు. ఇక్కడ సిటీ సెంట్రల్లో బీజేపీ ఉంది, అండ్ ఇక్కడ సిటీలో ఇటు మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, అటు చేవెళ్ళ కావచ్చు, అందరూ. సో డస్ బీజేపీ హ్యావ్ ఎనీ కాంక్రీట్ స్ట్రాటజీ ఫర్ మూసీ? ఎస్, వీ హావ్ గాట్. మేము అంటున్నాం కదా, రీటైనర్ వాల్స్ కట్టేసి సైడ్స్కు వితౌట్. అంటే నేను అంటే మీరు ఏమన్నా సమావేశాలు పెట్టేదన్నా స్ట్రాటజీ? లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సేవ్ మూసీ అనే దాని మీద మేము ఒక ప్రోగ్రామ్ చేసినాం. ఆ రోజు మా భువనగిరిలో ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ మూసీ పరివాహక ప్రాంతంలో అక్కడ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ అని కూడా బికాస్ ఆఫ్ ది మూసీ పొల్యూషన్ పాడైపోతుంది. ఎఫ్లూయెంట్ ప్లాంట్స్ వీళ్ళు పోయిన, ఇప్పుడు శివాలు పోయినాం. ఇవన్నీ గతంలో అయినాయి సార్. ఇప్పుడు ఆ ఎఫ్లూయెంట్ ప్లాంట్ మీరు శివాల దాకా పోయే అవసరం లేదు. మీ హుసేన్ సాగర్ పక్కన పెట్టినటువంటి ఎఫ్లూయెంట్ ప్లాంట్ ఏమైంది చూడమని చెప్పండి. ముందు గజ అనే కంపెనీకి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మేము పోయి చెక్ చేయడానికి, నేను విశ్వేశ్వరరెడ్డి గారి మీద పోయినాం అక్కడికి, కరుణా గోపాల్ గారిని మా పార్టీ లీడర్, మీ అంతా పోయినా చూడడానికి. ఎక్కడ సార్ ఇది? హుసేన్ సాగర్ వెనక. ఓకే, మీరు వెనక ఈ లేక్ ఉంటుంది ఇంకోటి, మీరు ఖైరతాబాద్ బ్రిడ్జ్ ఎక్కుతుంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఏదో డెలిగేషన్ నేను వచ్చాను. అప్పుడు ఆయన వేరే పార్టీలు ఉన్నాయి, ఆయన కూడా ఎన్విరాన్మెంటలిస్ట్ గా పోయినాం. అక్కడ యాక్చువల్లీ ఏంటంటే హుసేన్ సాగర్ వాటర్ దాంట్లో రావాలి, ఇది ట్రీట్మెంట్ రావాలి, ట్రీట్మెంట్ మళ్ళీ దాంట్లో పోవాలి, కానీ పని చేయట్లేదు. హుసేన్ సాగర్ వాటర్ డర్టీ ఉన్నది, ఈ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ డర్టీ, ఎఫ్లూయెంట్ ప్లాంట్ పని చేయట్లేదు. నాట్ ఈవెన్ సింగిల్ మ్యాన్ దేర్. మరి ఎట్లయితుంది హైదరాబాద్ బ్యూటిఫికేషన్? మీరు అంత పెద్ద చిన్న ప్రాజెక్ట్ని చేయలేకపోయినారు. హుసేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళు చేస్తాడు కదా మన కేసీఆర్ గారు. ఈయనను ఇంకా దీన్ని ఇంకా ఆయన తాత అయినారు, ఏమంటే ఆయన చిన్నోడని ఆయన తాత అయిన వెళ్ళిండు. ఇట్లా ఇది చేస్తా అని చెప్పి మీ డిపిఆర్ ఏంది మీరు చూపెట్టండి. షోస్ ది కాస్ట్. నో వన్ విల్ అపోజ్ బ్యూటిఫికేషన్. మీరు బ్యూటిఫై చేయండి. మాకు కూడా ఉన్నది హైదరాబాద్ నగరంలో మంచిగా నది పోతుండే, ఆ నది పక్కన మంచిగా ఆడుకోవాలని, పిల్లలు ఉండాలని, దాంట్లో బోటింగ్ చేయాలి, అందరికీ ఉంటుంది, లేదని కాదు. కానీ వాట్ ఇస్ ద ప్లాన్? ఎట్లా చేస్తారు మీరు? సార్, యూ హ్యావ్ రైజ్డ్ క్వశ్చన్ అబౌట్ డిపిఆర్. ద సేమ్ ఇష్యూ మీద కేటీఆర్ ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన రెగ్యులర్గా మాట్లాడుతుండు, మెయిన్ హార్ట్ కంపెనీ మీద అలిగేషన్స్ చేస్తున్నాడు ఇది. సో మేబీ ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ అట్ సెంటర్ ఈస్ కేపబుల్ ఆఫ్ రివీలింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో యూ కెన్ పుట్ ప్రెజర్ ఆన్ యువర్ సెంట్రల్ లీడర్షిప్. నో సార్, రివీల్ చేస్తున్నా. నేను ఏమంటున్నా, ఇప్పుడు ప్రాజెక్ట్ ఈజ్ స్టార్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్ షుడ్ కమ్ అప్ విత్ ప్లాన్ ఫస్ట్. ఇది మా ప్లాన్, ఇంత ఖర్చు 1,50,000 ప్లాన్ లో కూడా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఆ డిపిఆర్ ఇచ్చే దాంట్లో కూడా అవినీతి చేస్తున్నారు అని ఉండొచ్చు. అందుకని నేను అంటున్నా, ఇట్ హ్యాస్ టు బి క్లియర్డ్. నువ్వు ఫస్ట్ డిపిఆర్ ఏంది, నీ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏంది, నీ ఫేజెస్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏంది, ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తారు. ఇప్పుడు మూసి వాసన ప్రతి ఒక్కరికి ఇష్టం లేదు కదా. అరే హైదరాబాద్లో మూసి వాసన పోతే మాకు కూడా మంచిది కాదు. నువ్వు క్లీన్ చేస్తాను, ఓకే, డూ ఇట్. అప్పుడు కేసీఆర్ గారు మూసి ఫేస్ లిఫ్ట్ డిపార్ట్మెంట్ పెట్టిందో, మా ప్రేమ్ సింగ్ గారు మా పార్టీ లీడర్, అప్పుడు వాళ్ళ పార్టీ చైర్మన్ చేశారు అని చెప్తా ఉండే. ఆఫీస్ ఉంది కానీ ఒక స్టాఫ్ లేదు, ఫండ్స్ లేవు, కారు లేదు, డ్రైవర్ లేడు, ఏది లేదు, ఒక చైర్మన్ పోస్టు. ఎందుకంటే మూసి ప్రాజెక్ట్ మీద మీకు ఒక కార్పొరేషన్ మీరు స్టార్ట్ చేశారు, ఏమంటే ఎందుకు చేశారు? మీ వాట్ ఇస్ వర్క్? శిల్పారామం కట్టారు ఒకటి, ఏదో బగాయి దగ్గర పెట్టారు, తర్వాత ఎక్కడ చెప్పండి ఒకసారి చూడండి. మీరు బ్యూటిఫికేషన్ గురించి సో మెనీ వేస్. రివర్ టెక్నాలజీ, రివర్ మీద ఉన్నటువంటి టెక్నాలజీస్ని, రివర్ ప్రిజర్వెన్స్ కానీ, రిజర్వ్ సైట్స్ కానీ మీరు అదే చెప్తున్నా. థేమ్స్ రివర్ మీదనే ప్యాలెస్లు కట్టున్నాయి, ఇటు సైడ్ అటు సైడ్ పాతవి. సియాన్ రివర్ మీద అంటే పాత కట్టడాలు ఉన్నాయి, క్యాసిల్స్ ఉన్నాయి. దాని మీద ఎట్లున్నాయి? వాళ్ళు కూడా రీటైలర్స్ వాళ్ళు కట్టే దాన్ని వెనకబెట్టుకుపోయారు. ఇట్ నాట్ దట్ ఈ బెడ్ బఫర్ జోన్ అని అనలే వాళ్ళు, రివర్ మీదనే మీకు కనబడుతుంది. నేనేమంటున్నా, ఈరోజు ఏవైతే ఈ బస్తీలు ఉన్నాయో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ దెమ్ ఆర్ గివ్ దెమ్ ఆల్టర్నేటివ్ అండ్ షో దెమ్ ఆల్టర్నేటివ్ అండ్ దెన్ మేక్ దెమ్ టు లివ్. మీ ఏం లేదు, ఆర్లేదు లేదు, కొడుకు సోమ్లింగ్ అన్నట్టు ఇది ఎట్లయితుంది? మీరు అక్కడ ముందు యూ హ్యావ్ టు షో
దీస్ ఆర్ ది వే విచ్ వీఆర్ యూజింగ్. అయితే అవుతుంది లేకుండా కాదు, ఇదంతా ఏంటంటే ఉత్తమ రిమైన్ లైక్ దట్ ఓన్లీ.